గురుగారు, మంత్రం దైవాధీనం అని అంటారు. మంత్రానికి అంతటి శక్తి ఉంటుందా? ఒక వ్యక్తి ఎవరినైనా చూచి ఇతడికి మంచి జరగాలి అని కోరుకునే ఆ వ్యక్తి మనస్సు మంచిది అయితే తప్పక ఎదుటివారికి ఆ మంచి కోరుకున్నది జరుగుతుంది. ఆ అనుకునే వ్యక్తి మానసిక స్థాయి పైన ఈ మంచి జరగడం అనేది నిర్ణయమై ఉంటుంది. మంచి వ్యక్తి ఇలా మంచి జరగాలి అని కోరుకోవడం ఎంత సహజమో, దుర్మార్గ లక్షణాలు కలవారు కూడా ఎదుటివారికి అలా కీడు కలిగితే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తిలో ఉండే దుర్మార్గ స్వభావ స్థాయిని అనుసరించి ఆ వ్యక్తి అనుకునే మాట కూడా జరుగుతుంది. ఇది గుర్తించిన మనవారు పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా అనే సామెత పుట్టించారు. పిల్లిని మనం నమ్మకూడదు కదా. ఆ పిల్లి ఉట్టి మీద పెట్టిన పాలు పెరుగు చూచి కింద కూర్చొని ఈ ఉట్టి తెగిపోతే బాగుండు, ఈ ఉట్టి తెగిపోతే బాగుండు, ఈ ఉట్టి తెగిపోతే బాగుండు అనుకుంటే పిల్లి శాపాలకి ఉట్లు తెగవు. ఎందుకంటే పిల్లి నమ్మకంతో కూడుకున్న జంతువు కాదు. అదే ఒక వ్యక్తి సిద్ధపురుషుడు ఎవడైనా అయి ఉండి ఆ మూలలో ఒక పిల్లి దుఃఖంతో ఉన్నది, తిండి లేదు, డొక్కలు కరిచిపోయి ఉన్నవి, అరిచే ఓపిక కూడా లేదు, దానికి పాలు కాస్త కావాలి, ఈ ఉట్టి తెగి పెడితే ఆ పిల్లికి కాస్త పాలు వస్తాయో ఏమో. ఇక్కడ తన గురించిన స్వార్థ భావన లేదు, ఇతరుల కోసం మేలు కలగాలి అనే సంకల్పం. తప్పకుండా ఏదో కారణం చేత ఆ పైన ఉండే చూరు కదలడమో, పెంకులు చెదరడమో, ఉట్టి తాడు చాలా పాతకాలం అయిపోయి జీర్ణావస్థ రావడం చేత కదలడమో, ఇంట్లో ఉండే ఎవడో పిల్లవాడు అలా కర్ర తాము తిప్పుకుంటూ ఆటలాడుకుంటూ అక్కడి దాకా రాగా పొరపాటుగా ఆ కర్ర తాకి ఆ ఉట్టి మీద ఉండే కుండ నేలన పడి పగిలిపోవడమో ఏదైనా జరుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్న మాట అర్థం కూడా ఇదే. చింతకాయలు రాలగొట్టడానికి మంత్రాల కర్రముక చాలు. అలాగే పరమాత్మగా ప్రత్యక్షంగా కనిపించాడు, ఇంకెవరి చేత ఇంకే రూపంలోనో మన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. వచ్చిన చిక్కల్లా ఇతరులకు మేలు కలగాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం, ఎవరు ఏ పని చేసినా నాకేంటి అనే స్వభావం అందరిలో పెరిగిపోయింది. ఇందువల్ల ఏ విధంగా కూడా మంత్రాలు పరికి లేకుండా పోయాయి, ప్రయోజనం లేకుండా పోయాయి అనే వాదించే వారి సంఖ్య పెరిగింది. మంత్రాలకు నిజంగా శక్తి ఉంది. ఆ మంత్రాలను మామూలుగా కూడా మనం చూస్తే చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఎవరైనా తిట్లు కూడా మర్యాదగా నవ్వు మొహంతో తిడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మామూలుగా పరాకుగా మాట్లాడే మాట అయినప్పుడు ఆ రండి కూర్చోండి ధ్వనిలో వచ్చిన మార్పు కారణంగా ఆ రండి కూర్చోండి అనేటటువంటి సౌమ్యత కాస్త రజోగుణాత్మకంగా మారితే ఎదుటివారికి కోపం వస్తుంది, తిట్టుగా మారుతుంది. ఇదే కదా మంత్రార్థం. అంటే ఏంటి నాకేం పర్లేదు అనుకున్నావా అని వాదన దిగుతారు కూడా. మన కంఠధ్వని, ముఖంలో కనిపించేటటువంటి లక్షణం వెక్కిరింతన, ప్రేమన, అవమానమా, యాదాలాపంగానా, ప్రతి అంశం కూడా మంత్రస్వరూపంతో ముడిపడి ఉన్నదే. కాబట్టి ప్రాచీనులు ఏమన్నారంటే నమంత్రమక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం అంటూ లేదు అంటూ నిర్ణయం చేశారు. అక్షమాలికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు పేరు అక్షమాలికోపనిషత్తు. ప్రతి అక్షరానికి ఉన్న స్వరూపం, స్వభావం, శక్తి, దైవరూపం ఎలా ప్రయోగించాలి ఇవన్నీ కూడా ఆ పుస్తకం తెలియజేస్తుంది.